హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నాను. ఈరోజు అయితే అజియో వీడియో అండి. మన దాంట్లో అజియోలో కొన్ని ఆర్డర్ చేశాను, కాటన్ కార్పెట్ అండ్ కాటన్ రన్నర్స్ అయితే. సో అవి ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ కొన్ని క్లోదింగ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. అవి ఏంటో వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ వన్ అయితే ఇది. నేనైతే యాక్చువల్గా ఇది రన్నర్ అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇది రన్నర్ కాదు, మ్యాట్ అనమాట. సో నేనైతే లెంత్ మెజర్మెంట్స్లో కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. సో ఇది అనమాట ఫస్ట్ వన్. నాకు బాగా నచ్చింది ఏంటంటే యాంటీ స్కిడ్. బ్యాక్ సైడ్ మాత్రం చాలా చాలా బాగుంది యాంటీ స్కిడ్. ఎక్కువగా నేను యాంటీ స్కిడ్డే వాడుతూ ఉంటాను, బట్ ఫస్ట్ టైం కాటన్ అని చెప్పి ఆర్డర్ చేశాను. అవి కూడా చూపించేస్తాను. సో దీని లెంత్ అయితే ఇలా వచ్చింది. ఇది రన్నర్ కాదు, నాకు చూపించడం అయితే రన్నర్ అని చూపించింది. ఇది డోర్ మ్యాట్ అనమాట. సో ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది. ఈ బడ్జెట్కి అయితే ఇది మంచిదని అనిపించింది. 300 రూపీస్ 400 రూపీస్ ఆర్డర్ చేశాను నేను. ఇది చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తే చాలా థిన్గా ఉందన్నమాట. ఇది నాకు తెలిసి ఇది వాషింగ్ మిషన్లో వేయచ్చో లేదో తెలీదు, ఎందుకంటే యాంటీ స్కిడ్ది వేస్తే బ్యాక్ సైడ్ అంతా వాషింగ్ మిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సమ్ పౌడర్ లాగా రాలిపోయి. సో ఇదన్నమాట. నేను స్క్రీన్ మీద పిక్స్ పెడతాను, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ వన్. అండ్ ఇంకొకటి క్లోదింగ్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను, రెండు. ఒకటైతే స్కర్ట్ ఆర్డర్ చేశాను. ఈ స్కర్ట్ అయితే ఎప్పటి నుంచో ఉంది నా విష్ లిస్ట్లో. సో ఆఫర్కి వచ్చిందని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ ఇది చూసిన తర్వాత ఏమైందంటే నా సైజ్ అయితే కాదు, ఇది చాలా స్మాల్ సైజు. ఇక్కడ సైజు కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో సైజు కూడా ఏం లేదు, బట్ కానీ అయితే చాలా చిన్న సైజ్ ఇది. ఇట్లా ప్లీటెడ్ స్టైల్లో వచ్చింది, చాలా బాగుంది. షేడెడ్గా వచ్చింది అనమాట. క్రీము, సమ్ కైండ్ ఆఫ్ క్రీమ్ అండ్ లైలాక్ కలర్లో వచ్చింది. చాలా చాలా బాగుంది. ఆర్డర్ చేయక నేను ఎప్పటి నుంచో చూసి ఆర్డర్ చేశాను ఈ స్కర్ట్. సో బట్ ఇట్లా వచ్చింది. ఇదైతే క్వాలిటీ మాత్రం బాగుంది. లైనింగ్ అది ఏం లేదు, బట్ అంత సీత్రూ అయితే లేదు. క్వాలిటీ అంతా మంచిగా ఉంది, డిజైన్ కూడా అంతా బాగుంది. బట్ ఓన్లీ సైజ్ ఇష్యూ వచ్చిందనమాట. అండ్ ఇదొకటి. ఇంకొకటి ఇదైతే పలజు మంచి ఆఫర్స్ వచ్చినాయి అనమాట. మిడ్ నైట్ ఆర్డర్ చేశాను నేను. అండ్ ఇది కూడా నోన్ బ్రాండ్, నాకు చాలా తెలిసిన బ్రాండ్. ఇది గుల్మోహర్ జైపూర్ బ్రాండ్. ఆల్రెడీ నేను దీంట్లో సూట్ సెట్స్ ఆర్డర్ చేసుకున్న, కాటన్వి చాలా బాగున్నాయి. సో సర్లే అని చెప్పి ఆర్డర్ చేశాను. ఓపెన్ చేస్తే ఇది కలర్ నేను పెట్టింది ఒకటి, నేను రిసీవ్ చేసుకున్న కలర్ అయితే వేరేది. క్వాలిటీ బాగుంది కానీ కలర్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఫ్లేయర్ కూడా బాగుంది. అండ్ యాజ్ యూజువల్ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిద్ది, ఇట్లా బాటమ్స్కి ఇట్లా టై చేసుకోవడానికి వస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. వర్త్ ఫర్ ద మనీ అని ఫీల్ అవుతాను నేను. సో ఇది బాటమ్ అయితే. అండ్ ఇది కూడా రిటర్న్ పెట్టేస్తా. ఇది కూడా రిటర్న్ అనమాట. క్వాలిటీస్ అయితే బాగున్నాయి, బట్ కానీ ఇదైతే సైజ్ ఇష్యూ. అండ్ ఇది వచ్చేపటికి నేను ఆర్డర్ చేసిన కలర్ అయితే కాదు. అండ్ ఇది. అండ్ ఇంకొకటి నేను మెయిన్గా చూపించాలనుకున్నది ఇవేంటంటే కార్పెట్స్. ఒకటేమో కార్పెట్ ఆర్డర్ చేశాను, ఇంకొకటేమో రన్నరు. సో ఇది 5x2 ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేపటికి 6x4 ఆర్డర్ చేశాను. సో యాక్చువల్గా ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా తీసాను, నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియో. సో నేనైతే కార్పెట్స్ కోసం చూస్తున్నాను. నాకు కాటన్ కార్పెట్స్ కావాలి, యాంటీ స్కిడ్ లేకుండా కార్పెట్ కావాలని చెప్పి చూశాను అనమాట ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. చాలా రోజుల నుంచి చూస్తున్నాను సమ్మర్ కోసం అని. నా దగ్గర యాక్చువల్గా ఒక కార్పెట్ ఉంది, అది నైలాన్ అనమాట. సమ్మర్కి నైలాన్ కార్పెట్స్ అంత మంచిగా ఉండవు. అండ్ మేము ఉండేది పై ఫ్లోర్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. సో కాటన్ కార్పెట్స్ అయితే బాగుంటాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అనే ఒపీనియన్ తోటి అయితే కాటన్ అనుకొని ఇది ఆర్డర్ పెట్టాను. అది కూడా చాలా చాలా మంచి పెద్ద బ్రాండ్ అనమాట. ఇది కొలాబరేషన్ వీడియో ఏం కాదు. సో నాకైతే కొంచెం ఇది కార్పెట్ అయితే కాటన్ అయితే కాదు, ఇది జూట్ మెటీరియల్ అనమాట. కొంచెం జూట్ అండ్ కాటన్ మిక్సింగ్ లాగా ఉంది. సో అది ఈ వీడియోకి అయితే. ఇదైతే నేను ఫ్లోర్ మీద వేసి చూపిస్తాను, మీకు అప్పుడు అర్థమైద్ది ఈ సైజ్ ఎంత ఉంది ఏంటి అని అనేది. సో 6x4 అయితే ఆర్డర్ చేశాను. ఒకటి హాల్లోకి, ఇంకొకటి బెడ్రూమ్లోకి అనమాట. అండ్ అమెజాన్లో ఒక కుర్తీ సెట్ ఆర్డర్ చేశాను, 3 పీస్ సెట్. సో ఈ బ్రాండ్ అయితే నాకు తెలుసు, కొంచెం డౌట్ఫుల్గానే ఆర్డర్ చేశాను అనమాట. సో ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంది. ఇది నేను ఆర్డర్ చేసింది. ఇదైతే మస్టర్డ్ ఎల్లో కలర్, రేయాన్ అండ్ కాటన్ మిక్సింగ్ అనుకుంటా ఇది. సో ఇదన్నమాట కుర్తీ విత్ దుప్పట్టా అనమాట. బాటమ్ కూడా వస్తుంది.
సో బాటమ్ అయితే ఇట్లా ఉంది, ఇలా ఉందన్నమాట. వేస్ట్ పార్ట్ కంప్లీట్గా ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది ఇట్లాగా. అండ్ ప్రింట్ నచ్చింది నాకు, ఈ కలర్ కాంబినేషన్ ప్రింట్ బాగుందని చెప్పి తీసుకున్నాను. సో ఇట్లా ఉంది. పలాజో ఫ్లేర్ కూడా మంచిగా ఉంది. నేను రివ్యూస్ చూశాను, రివ్యూస్ చూస్తే చాలా బాగా అనిపించింది, చాలామంది తీసుకున్నారు. అండ్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంది, చాలా బడ్జెట్లో వచ్చింది. ఇది 800 రూపీస్ అనుకుంటా విత్ దుప్పట్టా. సో దుప్పట్టా సెట్స్ కోసం చూస్తున్నాను. సో అప్పుడు ఇది నాకు కనిపించింది. దీంట్లో బ్లూ కలరు, ఆరెంజ్ కలర్, చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇది దుప్పట్టా. దుప్పట్టా అయితే కాటన్ కాదు కానీ కొంచెం పాలిస్టర్ లాగుంది, కొంచెం పాలిస్టర్ మిక్సింగ్ లాగా వచ్చింది, చాలా థిన్గా ఉంది దుప్పట్టా. సో చూడండి, లెంత్ అయితే ఓకే 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 లెంత్ లాగా ఉంది. బట్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్కి ఓకే అనిపించింది నాకు, నాట్ బ్యాడ్. బట్ కాటన్ అయితే కాదు, కాటన్ ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవద్దు ఇది దుప్పట్టా. అండ్ బాటమ్ వచ్చేప్పటికి చాలా థిన్ మెటీరియల్ అండి, బాగుంది, సమ్మర్స్కి స్పెషల్గా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా టాప్, ఇది ఇట్లా వీనెక్ వచ్చింది, వీనెక్ వచ్చి ఇట్లా కలర్ హైలైట్ చేశారనమాట, రెడ్ కలర్లో ఇట్లా డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ నేను ఇది ఆర్డర్ చేసింది 799 అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మెటీరియల్ అయితే, చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండి. నాకు తెలిసి ఇది స్లిప్ అయితే ఇన్సైడ్ ఖచ్చితంగా వేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఇలా ఉంది. స్లీవ్స్ కూడా ఇట్లా 3-4 స్లీవ్స్ వచ్చినాయి, ఫ్లోరల్ ప్రింట్ అనమాట కంప్లీట్గా. మెటీరియల్ మెత్తగానే ఉంది, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, బాగానే ఉంది. అండ్ ఇదేంటంటే కట్స్ ఏం రావు, ఇట్లా వస్తుంది చిన్నగా, ఇలా వచ్చిందనమాట. సో నేను పిక్ను కూడా కింద యాడ్ చేస్తాను చూడండి, ఇట్లా వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా అంతే, యాజ్ యూజువల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వచ్చిందనమాట, ఇలాగా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్లో వచ్చింది. సో అండ్ నేను ఆర్డర్ చేసిన సైజ్ అయితే XXL. యాక్చువల్గా నాకు XL సరిపోయింది, బట్ ఇది కాటన్ కదా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి XXL అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట. సో ఇలా ఉంది, కలర్ బాగుంది కదా అని ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది అండి సూట్ సెట్ అయితే. అండ్ ఇదైతే అజియో కమ్ అమెజాన్ హాల్ అనమాట. అమెజాన్లో అయితే నేను ఈ కుర్తా సెట్ ఒకటి ఆర్డర్ చేశాను, అండ్ ఇంకొకటి కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అంత పెద్ద వెయిట్ ఏం లేదు ఇది, నేను ఇంకొంచెం పెద్ద సైజ్ వచ్చింది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఏంటంటే ప్లాంటర్ స్టాండ్ అనమాట. నేను నా బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇంట్లో పెట్టుకుంటాను అనమాట, ఇండోర్ ప్లాంట్స్. దానికి ఏమవుతుందంటే క్లీనింగ్ అప్పుడు, బాల్కనీ క్లీనింగ్ అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లా ఏమన్నా స్టాండ్ తీసుకుందామని చెప్పేసి చాలా వాటిల్లో చూస్తాను, మీషోలో, అమెజాన్లో. సో మీషోలో కన్నా కూడా అమెజాన్లో ఇంకొంచెం జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయో అని అనిపించి నేనైతే అమెజాన్లో పెట్టాను. ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది. సో ఇవి ప్లాంటర్ స్టాండ్స్, దాంట్లో చూపించడం అయితే లెంత్ కొంచెం ఎక్కువే మెన్షన్ చేశారు మెజర్మెంట్లో, బట్ ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది, చూడాలి. క్వాలిటీ అయితే బాగుంది. ఇది హాలో ట్యూబ్స్ లాగా ఉన్నాయి, హాలో పైప్స్, సారీ ట్యూబ్స్ కదా, హాలో పైప్స్ లాగా ఉన్నాయి, ఇట్లా వచ్చింది. ఓవరాల్ లెంత్ అయితే ఇంత ఉందండి, నా చెయ్యితో పెట్టాను, హైట్ అయితే ఇంత ఉంది. ఏం లేదు, బాల్కనీలో ప్లాంట్స్ పెట్టినప్పుడు ఆ పాట్స్ ఏమవుతుందంటే కింద క్లీన్ చేయడం కష్టమైపోతుంది. సో అందుకని చెప్పేసి ఇదైతే పెట్టాను. సో ఇది అనమాట. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చినాయి, ఇవి 2 సెట్ కలిపి నాకు 1400 or 1500 రూపీస్ అట్లా పడినట్టున్నది. సో ఇదొకటి, 2 సెట్ అయితే ఇట్లా ఉంది. ఇవి కింద కూడా మంచిగా ఇట్లా ప్లాస్టిక్వి, తుప్పు పట్టకుండా ఇట్లా ప్లాస్టిక్వి ఇచ్చారు చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇవేవో కొంచెం ఇలా పెట్టేసినట్టు ఉన్నాయి, బాగుంది. దానివల్ల ఏంటంటే తుప్పు పట్టదు, లేకపోతే ఊరికి తుప్పు పట్టేస్తున్నాయి. సో ఇది అనమాట ప్లాంటర్ స్టాండ్స్ అయితే. సో
సో అది అండి ఈరోజు వీడియో అయితే. అమెజాన్లో అజియోలో నేను ఆర్డర్ చేసినవి అయితే ఇవి. అండ్ మీషోలో కూడా కొన్ని ఆర్డర్ చేశాను అనమాట, కిచెన్ కావాల్సినవి. సో అవి కూడా త్వరలోనే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. లేకపోతే అది ముందు కానీ ఇది వెనక కానీ, అంటే మీషో పార్సల్స్ ఇంకా రాలేదు కొన్ని. సో దాన్ని బట్టి వచ్చిన దాన్ని బట్టి ఇది ముందు అది వెనక అట్లా పోస్ట్ చేస్తాను. అంత ముందు కూడా నేను ఒక మీషో వీడియో చేశానండి, మంచి రివ్యూస్ ఇచ్చారు దానికి, మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. సో ఇట్లానే ఈ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమెజాన్ అండ్ అజియో అయితే వీడియోస్ ఇవి. ఈ డ్రెస్ అండ్ ఇది అయితే అమెజాన్లో పెట్టాను, మిగిలిన స్టార్టింగ్లో చూపించిన మొత్తం అయితే అజియోలో పెట్టాను అనమాట. సో అది అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపిస్తుంది నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ప్రొడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి క్లికబుల్ అవునో కాదో నాకైతే ఐడియా లేదు, చెక్ చేస్తాను నేనైతే. డిస్క్రిప్షన్లో ఇచ్చి నేను చెక్ చేసి ఆ తర్వాత పోస్ట్ చేస్తాను. సో అది అండి ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా ఫస్ట్ టైం చూసాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇదైతే నేను అజియోలో ఆర్డర్ చేశాను. ఇది 5x3 ఫీట్ అనుకుంటున్నాను. అండ్ ఇది జూట్ బై కాటన్ మెటీరియల్. సో ఈ బడ్జెట్కి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది. అండ్ ఇలాంటిది నేను కార్పెట్ కూడా ఆర్డర్ చేశాను. సో జూట్ది రెండు సేమేనండి, కాకపోతే సైజు వేరియేషన్ అయితే ఉంది. ఇది 2 సైడ్స్ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం మనకి ఇట్లా బేజ్ కమ్ వైట్ వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ అయితే వైట్ కమ్ బేజ్. నాకు తెలిసి 2 సైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత ఫ్రంట్ అండ్ బ్యాక్ లాగా ఏం అనిపించట్లేదు. రెండు సైడ్స్ బాగున్నాయి అనమాట. అండ్ ఇదైతే మాత్రం నేను బిలో 600 or 700కి తీసుకున్నట్టున్నాను. అండ్ కార్పెట్ అయితే మాత్రం నేను 1300 and 1350 రూపీస్కి అలా తీసుకున్నాను అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లో చూపించాను కదా మ్యాట్, ఇది నేను యాక్చువల్గా రన్నర్ని అనుకొని తీసుకున్నాను, బట్ ఇదైతే మ్యాట్ అనమాట, డోర్ మ్యాట్. సో దీని సైజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది కూడా పర్వాలేదండి, బడ్జెట్ ఓరియంటెడే అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.